రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలు కానీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న నిర్లక్ష్యం కానీ, రైతులకు పెద్ద ఎత్తున గండి కొట్టేదాని కోసం దళారులు చేస్తూ ఉంది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో మన ప్రాంతంలో బోరు బావుల కింద, బావుల కింద, చెరువుల కింద పంటలు పండించేటువంటి వరి ధాన్యం అని చెప్పనంటే, ఈ వరి ధాన్యము సన్నలు పండించడానికి అవకాశం లేదు. ఏదో కెనాల్ కిందనో లేకపోతే కెనాల్ కింద పండించే పంటలు కావు మనవి. రంగారెడ్డి జిల్లాలో బోరు బావుల కింద అని చెప్పంటే, చెరువుల కింద, బావుల కింద అని చెప్పంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే అడుగడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి నీళ్లు. కాబట్టి అసలు తక్కువ కాలంలోనే ఎక్కువ పండించేటువంటి పంటలు దొడ్డు రకం. ఈ దొడ్డు రకానికి మీరు బోనస్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి బోనస్ ఇవ్వాలని చెప్పనంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏం కావాలి? బోనస్ ఎందుకు ఇవ్వాలి? కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా ఒక పక్క అయితే పెట్టిన దగ్గర మొత్తం దళారీ వ్యవస్థనే నడుపుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం కనిపిస్తున్నది. ఈరోజు అంటే గవర్నమెంట్ చెప్పేటలో 1 కేజీ తరుగు తీయాలి అని చెప్తుంటే వాళ్ళు 4 కేజీల తరుగు తీస్తున్న పరిస్థితి ఉన్నది. అట్లాగే 4 కేజీలు కాకుండా మిల్లర్లు కూడా అదనంగా ఇంకో 2-3 కేజీలు వాళ్ళు కూడా రైతుల దగ్గర దండుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తేమ పేరుతోటే ఈ దోపిడీ జరుగుతున్నది. అట్లాగే కల్లాల దగ్గర తీసుకుపోకుండా వాళ్ళు కొనుగోలు కేంద్రం దగ్గర ఎండబెట్టి ఆరబెట్టిన తర్వాత 4-5 రోజులు 2 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ వడ్లకు సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించి ఇప్పుడు వస్తున్నటువంటి అకాల వర్షాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, వీటి నేపథ్యంలో ప్రభుత్వము ఎఫ్సిఐ ఏదైతే ఉన్నదో వడ్లను కొనుగోలు చేసేటువంటి దగ్గర అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి. తరుగు పేరుతోటి రైతుల యొక్క ధాన్యాన్ని అనేక రకాలుగా దోపిడీకి గురి చేస్తున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర సక్రమైనటువంటి వసతులు లేకపోవడం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏ వడ్లయితే సన్నాలు అని పేరుతోటి గతంలో అనేకమైనటువంటి సన్నాల రకాలను తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ లిస్టును కుదించి కొన్నిటిని మాత్రమే కొనుగోలు చేస్తుంది. దాంతోపాటు ఎంఎస్పి అంటే మినిమం స్టాండర్డ్ ప్రైస్, కనీస మద్దతు ధర ఏదైతుందో దానిపైన రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తారని చెప్పింది. చేపట్టడం జరుగుతూ ఉంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించినటువంటి పంటకి మేము గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. ఈ దేశానికి వెన్నుముక లాంటి రైతును మేము రాజును చేస్తామని చెప్పాడు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించింది రైతుని నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైతు కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కనీస సౌకర్యాలకు సంబంధించింది కొనుగోలు కేంద్రాల్లో మంచినీళ్ళు పెట్టే సోయి కూడా ఈరోజు ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒడ్లు ఎండబోసుకోవడానికి పడాలకు సంబంధించింది, ఒక పడానికి సంబంధించింది 30 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తూ ఉన్నారు. 30 రూపాయలు పెట్టి ఈరోజు కిరాయికి తెచ్చుకుంటూ ఉన్నారు. 10 రోజుల వరకు అక్కడే కల్లాలలో ఒడ్లు ఉంటే ఒక రైతుకు సంబంధించింది 300 రూపాయలకు సంబంధించింది, ఒక పడానికి సంబంధించింది పోతున్నట్టు. మన జగదీష్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు జగన్ భాయ్